కొల్లాపూర్ మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ఈ మొక్కజొన్న విత్తనాలను దాదాపు మేము స్థానిక మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి తెలియజేయని విషయం ఏంటంటే కొల్లాపూర్ లో కూడా రైతులను కొంచెం పట్టించుకోండి. మీరు కొల్లాపూర్ కు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాతనే మంత్రి అయ్యిండ్రు. కొల్లాపూర్ లో ఉండే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మొక్కజొన్న అమ్ముకోలేక దాదాపు 2 నెలలు కానికొస్తుంది. మొక్కజొన్న ఇక్కడ ఉండే దళారీ వ్యవస్థ నడుస్తుంది. మొత్తము ఇక్కడ ఉండే సొసైటీ వాళ్ళు మీరు బయోమెట్రిక్ విధానాన్ని తీసేయాలి. బయోమెట్రిక్ విధానం తీసేసి ఓటీపీ విధానాన్ని ఎంచుకోవాలి ప్రభుత్వము. ఇక్కడ ఎంతో మంది ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము కౌలు రైతులకు మేలు చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు కొద్దిగా ఇక్కడ ఉండే రైతులు, మన స్థానంలో రైతులు భూములు తక్కువ ఉన్న వాళ్ళు పంటలు కౌలుకు తీసుకొని కౌలుకు చేస్తారు. కౌలు రైతులు పంటలు పండిస్తే వాళ్ళకు బయోమెట్రిక్ పెడితే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కౌలు రైతులకు మాత్రం ఓటీపీ విధానం పెట్టాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు లేరా? కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కాడికి వచ్చి చూడండి. సొసైటీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. కవర్లు ఇస్తలేరు, ధాన్యాన్ని కొట్టలేరు, ఏం చేస్తలేరు. మంత్రి గారు అరవై రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాడు. ನೀವು కొల్లాపూర్ ఎమ్మెల్యే ఫస్ట్ రైతులు పట్టించుకోండి. మీరు ఈ విధంగా రైతులు పట్టించుకోకపోతే రేపు జరగబోయే ఒడ్ల కొనుగోలులో కూడా చాలా అక్రమాలు జరుగుతాయి. ఆ అక్రమాలు ఆపకపోతే, ఈ మొక్కజొన్న కొనకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు కొల్లాపూర్ రాకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.